టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఆ పార్టీ సీనియర్ నేతలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ నామినేషన్లు వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన డీఎస్ కెప్టెన్ అసెంబ్లీ కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల అధికారి సదారాంకు నామినేషన్ పత్రాలిచ్చారు. మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా అసెంబ్లీకి వచ్చారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణకు సమయం కూడా ముగిసింది. సరైన మెజారిటీ కూడా లేకపోవడంతో విపక్షాలు పోటీకి దూరంగా ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనం కానుంది. ఇద్దరు అనుభవజ్ఞులను సీఎం కేసీఆర్ రాజ్యసభకు పంపుతున్నారని చెప్పారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్. లోక్సభ, రాజ్యసభలో ఎంపీలంతా కలిసి రాష్ట్ర సమస్యలపై పోరాడతామన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు వినోద్. ఇద్దరు వ్యాపారవేత్తలను బాబు రాజ్యసభకు ఎంపిక చేశారని మండిపడ్డారు. బాబుకు, కేసీఆర్కు ఇదే తేడా అని వివరించారు వినోద్ కుమార్. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఈ ఇద్దరు కూడా చాలా అనుభవం ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్నటువంటి సభ్యులు కె కేశవరావు గారితో పాటు ఇద్దరు సభ్యులు తెలంగాణ రాష్ట్ర నుండి ఎన్నిక రాజ్యసభలో ముగ్గురు ఉండబోతున్నారు. ఈ ముగ్గురు కూడా తమ అనుభవంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం లోక్సభ సభ్యులైనటువంటి మాతో పాటు వాళ్ళు మేమందరం కూడా కలిసి పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులలో కానివ్వండి, అనుమతుల్లో కానివ్వండి మా శాశక్తుల పనిచేస్తామని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. రాజ్యసభ పెద్దల సభ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నిక కాబోతున్నటువంటి సభ్యులు, నామినేట్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నామినేట్ చేసినటువంటి సభ్యులు ఇద్దరు కూడా వాళ్ళు రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు, సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ జీవితాంతం కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి ఇద్దరిని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్టీ అభ్యర్థులుగా నామినేట్ చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు కూడా వ్యాపారవేత్తలకి ఇచ్చారు. ఇదే టీఆర్ఎస్, టీడీపీకి ఉన్న తేడా. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఆ పార్టీ సీనియర్ నేతలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాస్ నామినేషన్లు వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన డీఎస్ కెప్టెన్ అసెంబ్లీ కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల అధికారి సదారాంకు నామినేషన్ పత్రాలిచ్చారు. మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా అసెంబ్లీకి వచ్చారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణకు సమయం కూడా ముగిసింది. సరైన మెజార్టీ కూడా లేకపోవడంతో విపక్షాలు పోటీకి దూరంగా ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా ఉంది. ఎన్నికలు లాంఛనం కానున్నాయి. ఇద్దరు అనుభవజ్ఞులను సీఎం కేసీఆర్ రాజ్యసభకు పంపుతున్నారని చెప్పారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్. లోక్సభ, రాజ్యసభలో ఎంపీలంతా కలిసి రాష్ట్ర సమస్యలపై పోరాడతామన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు వినోద్. ఇద్దరు వ్యాపారవేత్తలను బాబు రాజ్యసభకు ఎంపిక చేశారని మండిపడ్డారు. బాబుకు, కేసీఆర్కు ఇదీ తేడా అని వివరించారు వినోద్ కుమార్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి యొక్క అనుగ్రహం వల్ల నేను మరియు పెద్దలు లక్ష్మీకాంతరావు గారు ఇప్పుడే రాజ్యసభ నామినేషన్స్ వేయడం జరిగింది. ప్రధానంగా నా విషయానికి వస్తే నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు నేను నా రాజకీయ జీవితంలో ఇటువంటి విజనరీ బ్రహ్మాండమైన విజన్, దూరచూపు, స్వార్థం అనేది లేకుండా కేవలం తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాటలు నడిపేయాలన్న కృతనిశ్చయము, సంకల్పనతో ముందుకు పోతున్నప్పుడు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ లేకుండా ఇద్దరు కూడా మంత్రులు చేసినాం ఎక్కడ ఎవరు ఉపయోగపడతారన్న పద్ధతిలో ఆయన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఆనాడు నాకు మూమెంట్ టైంలో కూడా వారు టీఆర్ఎస్ అధ్యక్షులనే కాకుండా మూమెంట్ను లీడ్ చేస్తున్న లీడర్గా నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా ఉండి కూడా మాది ఏం తెలంగాణనే చంద్రశేఖరరావు గారు చేసింది. అది
అయితే మా ఇద్దరి మధ్యలో చక్కని అవగాహన ఉంది. ఎందుకంటే ఫైనల్లీ అందరికి కావాల్సిన తెలంగాణ కనుక ఎన్నోసార్లు సంప్రదించుకొని ముందుకు పోయేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలంగాణ అంశం పైన ఆనాటి పాలకులతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా చంద్రశేఖరరావు గారు నన్ను చాలాసార్లు మాతో మాట్లాడి ఒక చక్కని కోఆర్డినేషన్తో